ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనుడు అయిన దేవా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు అనుగ్రహించి ఉన్నటువంటి సమయానికి వందనాలు. మీ బిడ్డలు వినడానికి వచ్చి ఉండగా నా ప్రభా, వారితో మీరు మాట్లాడి మీ నామమును ఘనపరుచుకొనమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, భక్తుడైనటువంటి సౌలు గారి యొక్క కుమార్తెను గురించి చదువుకున్నామండి. భక్తుడైనటువంటి దావీదు ఎంత అమాయకంగా ఉన్నట్లుగా ఉండినప్పటికీ కూడా అతని యొక్క జీవిత యాత్రలో అతని అమాయకత్వాన్ని దేవుని మీద ఆధారపడుచు నడిపించాడు కనుక దేవుడు అతన్ని ప్రత్యేకమైనటువంటి రీతిగా ఆశీర్వదించి ఉన్నాడు. వాటిలో ముఖ్యంగా దేవుడు అతన్ని వాడుకున్న విధానాన్ని ఆలోచించినప్పుడు, చదువు లేనటువంటి వాడు భక్తుడైనటువంటి దావీదు. అతను గొర్రెల కాపరిగా గొర్రెలు కాచుకుంటూ ఉన్నటువంటి సమయంలో దేవుడు అతన్ని పిలిచి ఉన్నాడు కనుక అతను సౌలు రాజు దగ్గరికి వచ్చి ఉన్నాడు. మనం చాలాసార్లు కూడా ఒక విద్య లేనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని గమనించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి తలాంతుని ఇస్తూ ఉంటాడు. వాటిలో మనకి కనబడేటువంటిది ఏంటంటే, దావీదు వీణ వాయించటంలో మహా నేర్పరిగా వాయించేవాడు. అతను ఎంత సౌమ్యముగా వాయించేవాడంటే, అతని యొక్క మంచితనానికి లేకుంటే అతను పొందినటువంటి ఆ విద్యకు గుర్తు ఏంటంటే, అతను ఎన్నిసార్లు వాయించుతూ ఉంటాడో అన్నిసార్లు అతను ప్రత్యేకమైన దీవెనను పొంది ఉన్నట్లుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దావీదు సౌలు మధ్యలో జరిగేటువంటి సంభాషణని మనం ఆలోచించి ఉన్నప్పుడు, సౌలు ఎప్పుడూ కూడా ఇతరులను ద్వేషించేటువంటి స్వభావమే కానీ అతనికి ప్రేమించేటువంటి గుణాన్ని దేవుడు పెట్టలేదు. అతను భక్తి కలిగినట్లుగా ఉన్నాడు, కానీ ఆ భక్తి స్వార్థపూరితమైనటువంటి భక్తి కాబట్టి దేవుడు అతన్ని కనికరించలేదు అని మనము పరిశుద్ధ లేఖనంలో చదువుచూ ఉన్నాం. ఈ సమయంలో మనము దావీదు ఎలాగ సౌలు యొక్క కుటుంబంలో మనిషి అయ్యున్నాడు అనేటువంటి సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు, ఏ విధముగా అయ్యున్నాడు అని వాక్యంలో చెప్పబడి ఉన్నదంటే, 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో చదువుకున్నామండి. 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనమండి. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఆమె అతనికి ఉరిగా ఉండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగుదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి, రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. సౌలు సేవకులు ఈ మాటను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు నేను దరిద్రుడనై ఎన్నిక లేనివాడనై ఉండగా రాజునకు అల్లుడనొగుట స్వల్పమైన విషయము స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా, సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియచేసిరి. అంటే సౌలేమో చంపడానికి క్రూరమైన ఆలోచనలతో చేసి ఉన్నాడు. దావీదు అయితే వాళ్ళ మామగారు కదా, అంత భాగ్యం నాకు కలుగుతుందిలే అని దావీదు సంతోషపడ్డాడు. అయితే దావీదుతో ఉన్నటువంటి అతని యొక్క కుమార్తె అయినటువంటి మీకాలు విషయమై మనం ఆలోచించినప్పుడు, మీకాలు కొరకు అతను ఏమైనా చేసేటప్పుడు ఏదో ఒక రీతిగా అతన్ని చంపటానికి సౌలు రాజు ఆలోచన చేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించవలసి ఉన్నాం. అయితే
సౌలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైన స్థితిలో తన కుమార్తెను అడ్డం పెట్టుకొని అతని మీద విజయాన్ని పొందవలననే ఆలోచన చేసి ఉన్నాడో దేవుడు అతనికి అన్ని రెట్లు ఆశీర్వాదాన్ని కుమ్మరించాడు. దావీదు భక్తుని జీవితంలో మనం గమనించవలసింది ఏంటంటే, అతను ఏ పని చేసినప్పటికీ కూడా అది అతనికి కలిసి వచ్చేటట్లుగా దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఒకానొక సమయంలో అతను తన భార్య అయినటువంటి మీకాలుతో పండుకొని ఉన్నప్పుడు అతనిని చంపడానికి ప్రయత్నం చేసి ఉన్నాడు. ఆ సమయంలో చూడండి 19వ వచనంలో, అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము కలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీకు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో చెప్పుదును అనెను. ఇక్కడ సౌలు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, అతని కొడుకైనటువంటి యోనాతాను మాత్రము ఎలాగైనా సరే దావీదుని ప్రాణంతో ఉంచాలని తన కుమారుడే అతనికి శత్రువుగా ఉన్నట్లుగా కనబడ్డాడు. అయితే దావీదు చాలా తెలివిగా దేవుని యొక్క ఆశీర్వాదంతో సమయస్ఫూర్తిని పొంది తప్పించుకుంటా ఉన్నాడు. ఆ తప్పించుకునేటువంటి మార్గములో ఒకానొక సమయంలో అతను పడుకొని ఉన్నాడని అతన్ని మంచం మీద ఉన్నటువంటి అతన్ని చంపటానికి ప్రయత్నం చేశాడు. అయితే ఒక్క దెబ్బతో ఈ విషయాన్ని 19వ వచనంలో చూద్దామండి. అక్కడ 4వ వచనంలో, యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహు మేలు చేసిన కనుక రాజు నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక, అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకు అందరికీ గొప్ప రక్షణ కలుగు చేసెను. ఇది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క రక్తమును తీసి నీవెందుకు పాపము చేయుదు అని మనము చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేశాను. ఈ విధముగా ప్రమాణము చేసి ఉన్నటువంటి సౌలు అతన్ని ఎప్పటికప్పుడు తప్పించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో 18వ వచనంలో, ఎలాగు దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలుపగా, అతడును సమూయేలును బయలుదేరి నాయోతునకు వచ్చి అక్కడ కాపురముండిరి. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. ఇక్కడ నాయోతు అనేటువంటి ప్రాంతంలోకి దావీదు వెంట సౌలు బయలుదేరి ఉన్నాడు. కానీ వీరు వచ్చి ప్రవక్తల సమూహమును కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిల్చుండుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు ఎంపిక దూతల మీదికి వచ్చెను కనుక వారు ప్రకటింప ఆరంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను, కానీ వారును అటువైపుగా ప్రకటించుచూ ఉండిరి. సౌలు 3వసారి దూతలను పంపెను, వారును ప్రకటించుచూ ఉండిరి. కడసారి తానే రామాకు పోయి షేకు దగ్గరనున్న గొప్ప బావి యుద్ధకు వచ్చి సమూయేలును దావీదు ఎక్కడ ఉన్నారని అడుగగా అతడు రామా దగ్గర నాయోతులో వారు ఉన్నారని చెప్పెను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చిన గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చి వరకు ప్రకటించుచూ ఉండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పై బట్టలు లేనివాడై పడి ఉండెను. అందువలన
సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని సామెత పుట్టాను. ఇక్కడ సౌలు అయితేనేమో అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడైతే అతని మీద ప్రత్యేకమైన ఆత్మను ఉంచుతూ ఉన్నాడు. మనిషి చాలాసార్లు తప్పిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ దేవుడైతే ఆ మనిషిని ఎలాగ రక్షించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. దేవుని ప్రేమ మానవుని యొక్క ప్రేమను మనం పోల్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుని ప్రేమ మానవుణ్ణి వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి దైవ ప్రేమతోనే మనుష్యుడు దేవునికి దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగనే ఇక్కడ కూడా జరిగినటువంటి విషయం ఏంటంటే, సౌలు దావీదుని వెంటాడుతూ ఉండినప్పటికీ కూడా దేవుడు మాత్రము దావీదుని విడిచిపెట్టలేదు. కాబట్టి ఆ సమయములలో అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే సామాన్యమైనటువంటి విషయము. సౌలు కూడా ఒక ప్రవక్త వలె దేవుని యొక్క మాటలను ప్రకటించుచూ ఉన్నాడు అనేటువంటి బోధ మనుషుల్లో బయలుదేరి ఉన్నదండి. అందువలన యోనాతాను దగ్గరకు వచ్చి, నేను ఏమి చేస్తుని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, యోనాతాను ఈ మాట నీవెన్నడూనూ అనుకొనవద్దు, నీవు చావవు, నాకు తెలియచేయకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ చేయడు, నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయును అనగా, దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనని సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొనవలనని కొన్ని ఉపాయాల్ని ఆలోచించి దేవుని బిడ్డలు ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని చేయటానికి సిద్ధపడి ఉన్నారండి. ఆ సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, యోనాతానేమో దావీదు వైపు ఉన్నాడు. దావీదుకి వ్యతిరేకంగానేమో సౌలు రాజు, వాళ్ళ నాన్న అయినటువంటి సౌలు రాజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సౌలు తర్వాత తన కుమారుడైన యోనాతాను రాజుగా ఉండవలనని సౌలు ఆలోచన చేస్తున్నాడు. కానీ దేవుని ఆలోచన అలాగ లేదండి. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను భద్రపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనతో అతను దావీదుని వెంటాడుతూ ఉన్నాడు. దావీదుని వెంటాడేటువంటి సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అతని చేతిలో దేవుడు దొరకనివ్వకుండా నడిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దావీదుని ఆలోచించి ఉన్నట్లయితే, దావీదు నేర్పరి లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ విధమైన నేర్పరి అతను నేర్చుకోలేదంటే, అతను చిన్నప్పటి నుండి కూడా గొర్రెలను పెంచుకుంటా, గొర్రెలను మేపుకుంటా, గొర్రెలను కాస్తూనే బ్రతికి ఉన్నాడు. కానీ అతను యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు కాదు. కానీ అతను ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడి దేవుడు అతనికి ఇచ్చినటువంటి పట్టుదలతో సాగి వెళ్ళినటువంటి వాడు. అందువలన అతను చేసి ఉన్నటువంటి పని ఏంటంటే, గొప్ప పని, ఆశీర్వాదకరమైనటువంటి పని ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుణ్ణి ముందు పెట్టుకొని అతను సారథ్యము సాగించుకునేటువంటి వాడు. అలాంటి సమయంలో మేకాలు అతనిని ప్రేమించటము దేవుని యొక్క ఏర్పాటు అయ్యున్నది. కాబట్టి మేకాలు విషయమై దావీదు చాలా గర్వంగా సంతోషంగా చెప్పుకునేటువంటి వాడు. అలాంటి దావీదుని చంపటానికి మొదటి నుండి కూడా సౌలు చాలా ప్రయత్నం చేసి ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు అతను చేసి ఉండినప్పటికీ కూడా దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉన్నదో అలాగ జరగవలసి ఉన్నది. కాబట్టి దావీదు ప్రతిసారి కూడా తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఎదురు పడేటువంటి సన్నివేశాలు కూడా కొన్ని సందర్భాల్లో మనం చూడవచ్చండి. ఆ సమయంలో దావీదుని తప్పించటానికి ఎన్నిసార్లైనా కూడా యోనాతాను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించటానికే మనము ఇక్కడ కొన్ని విషయాల్ని చదువుకున్నాం. 20వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయములో 30వ వచనంలో చదువుకున్నాం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆ పడగొట్టు వాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా
నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడు అని చెప్పాను. అంతట యోనాతాను అతడు ఎందుకు మరణశిక్ష పొందవలెను, అతడు ఏమి చేసినని సౌలుని అడుగగా, సౌలు అతన్ని పొడవవలనని ఈట విసిరెను. తన సొంత కొడుకు అతనికి సహాయం చేస్తా ఉన్నాడు అని తెలిసి తన కొడుకుని మీద కూడా అతను ఈటెను విసిరినట్లుగా చూస్తూ ఉన్నాం. అందువలన తన తండ్రి దావీదును చంప ఉద్దేశించము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందుకు అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరుసటి నాడు భోజనము చేయుచుండెను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకున్న వేళకు ఒక పనివాన్ని పిలుచుకొని పొలములోనికి పోయెను. నీవు పరిగెత్తుకొని పోయి నీవేయు బాణములను వెతుకుమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తుచూ ఉండగా అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను చేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి, బాణము నీ అవతల ఉన్నదని చెప్పి వాని వెనుక నుండి కేకలు వేసి, నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పదివాడు బాణమునకు కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసుకుని వచ్చును, కానీ సంగతి ఏమీను వానికి తెలియలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ బాణాలని ఉపయోగించి అది ఏ విధముగా వస్తుందో దానికి ఎలాగా అతను గమనించవలసి ఉన్నాడో ఆ ఉపాయాన్ని దావీదుకి నేర్పించి ఉన్నాడు. దావీదు ఎప్పుడైతే యోనాతాను అతనికి సహాయపడి అతన్ని మరణం నుంచి తప్పించటానికి ప్రయత్నం చేశాడో అక్కడి నుండి దావీదు పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనము యేసు ప్రభువారు మనకిచ్చి ఉన్న ప్రభు దినాన్ని ఘనమైన దినముగాను ప్రత్యేకమైన దినముగాను ఆచరించవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, మీరు అనుగ్రహించి ఉన్నటువంటి మీ వాక్యమునకై మీకు వందనాలు ప్రభువా. ఎన్నో విషయాల్ని అపవాది మార్చి తర్జుమా చేసి కలవరపెట్టేటువంటి బోధలతో కలవరపరుచుచూ ఉండగా మీరే మాకు తోడుగా నుండి మీ వాక్యోపదేశములను గ్రహించి ఆ ప్రకారముగా నమ్మి ఆ ప్రకారముగా మా జీవితాల్ని మీకిష్టమైనవిగా తయారు చేసుకునేలాగున మీ కృపను మాకు అనుగ్రహించుమని వినుచూ ఉన్న ప్రతి శ్రోతను కూడాను మీరే దీవించవలసి ఉన్నదిగా మా రక్షకుడును మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.